అల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పుడు సంతకాల రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ప్రైమ్ 9లో వరుస కథనాలు ప్రసారమై ఉన్నతాధికారులు విచారణ మొదలైన వేళ తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు జిల్లా వైద్యాధికారి కొత్త ఎత్తుగడకు తెరతీశారనే టాక్ వినిపిస్తోంది. నేను మంచివాడిని అంటూ ముందే తయారు చేసిన లేఖపై సిబ్బందితో సంతకాలు సేకరించారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఒక్కొక్కరిని విడిగా విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయంటూ ఉద్యోగులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నట్టుగా సమాచారం. మరి విచారణలో బయటపడే నిజాలేంటి? ప్రైమ్ 9 ఎఫెక్ట్తో అల్లూరి వైద్య శాఖలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. అల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లా వైద్యాధికారి కృష్ణమూర్తి నాయక్ వ్యవహార శైలిపై వరుసగా ఆరోపణలు వెలువెత్తుతుండగా ఈ అంశంపై ప్రైమ్ 9లో ప్రసారమైన ప్రత్యేక కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు దారుణంగా దెబ్బతిన్నాయన్న విమర్శల మధ్య ఇప్పుడు మరో కొత్త వివాదం తెరమీదకి వచ్చింది. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణమూర్తి నాయక్ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. అయితే విచారణ సమయం దగ్గర పడుతుండటంతో తనకు అనుకూలంగా వాతావరణం సృష్టించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అధికారి మాట వినకపోతే ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సమాచారం. నా మాట వినకపోతే మీకు ఈ ఆఫీసులో స్థానముండదు అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వసూళ్ల వ్యవహారాల్లో కూడా సిబ్బందితోనే ఫోన్లు చేయిస్తున్నారన్న టాక్ ఇప్పుడు శాఖలో చర్చకు దారితీసింది. జిల్లాలోని వివిధ శాఖల్లోని కృష్ణమూర్తి నాయక్ వ్యవహారంపై చర్చ జరుగుతుండడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ప్రైమ్ 9లో వరుస కథనాలు ప్రసారమవ్వడం, గిరిజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడం వంటి పరిణామాల మధ్య కృష్ణమూర్తి తనకు తానే ఒక లేఖ తయారు చేసుకుని దానిపై సిబ్బందితో సంతకాలు చేయించుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. ఆ లేఖలో తాను నీతిమంతుడినని, ఎటువంటి వసూళ్లకు పాల్పడలేదని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ లేఖపై సంతకాలు పెట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతోనే సిబ్బంది సంతకాలు చేశారని ప్రైమ్ 9తో పలువురు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ఆసక్తికర మలుపు తీసుకుంది. ఈ నెల 21న జరగనున్న విచారణలో తాను సేకరించిన ఆ సంతకాల లేఖను విచారణ అధికారికి సమర్పించేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరోవైపు జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది, డాక్టర్లు, ఇతర ఉద్యోగులు మాత్రం ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తే అసలు నిజాలు బయటపడతాయంటూ చెబుతున్నారు. సామూహికంగా కాకుండా వ్యక్తిగతంగా విచారణ జరిపితేనే తమపై ఉన్న ఒత్తిళ్లు, బెదిరింపులు, వసూళ్ల వ్యవహారాలు అన్ని బయట పెడతామని అంటున్నారు. ఇదిలా ఉండగా కృష్ణమూర్తి నాయక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో కొంతమంది డాక్టర్లు, సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు కూడా పెరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. లింగపర్తి పిహెచ్సిలోని ఓ డాక్టర్, అక్కడే పనిచేస్తున్న ఏఎన్ఎం మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రైమ్ 9 చేతికి చిక్కింది. ఆ వీడియోలో కనిపించిన పరిస్థితులు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న వాతావరణాన్ని బహిర్గతం చేస్తున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి విచారణపైనే నిలిచింది. జిల్లా వైద్యాధికారిపై విచారణ నిర్వహిస్తున్న రీజనల్ డైరెక్టర్ రాధారాణి ఒక్కొక్కరిని విడివిడిగా విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా కూడా తనకు మద్దతు కూడగొట్టుకునేందుకు కృష్ణమూర్తి నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జిల్లాలో సాగుతోంది. కూటమి ప్రభుత్వంలోని ఓ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ను కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.